దగ్గు తెమడతో రావడము. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తుల్లోనే ఉండకుండా ఊపిరితిత్తుల నుంచి బ్లడ్‌లోకి కూడా ఎళ్లి జ్వరం రావడము, హ్మ్. ఆయాసం రావడము. ఊపిరితిత్తులు ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఆయాసం రావడము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే దగ్గు వారం రోజుల కంటే ఎక్కువుండి, హ్మ్. లేదా దగ్గుతో పాటు బాగా జ్వరం, హై గ్రేడ్ ఫీవర్స్ అంటాం. ఆ హై గ్రేడ్ ఫీవర్స్ కానీ, ఆయాసం రావడం గానీ, చెస్ట్‌లో పెయిన్, ఛాతీలో నొప్పి రావడం గానీ, ఇలాంటివి, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఇలాంటివి గూడా వస్తాయన్నమాట. బాగా కొంచెం ఎక్కువ ఏజ్ ఎక్కువున్న వాళ్ళకి. హుహు. సో, ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు ఇమ్మీడియేట్‌గా పల్మనాలజిస్ట్‌ని గాని, లేకపోతే ఎవరైనా దగ్గరలో ఉన్న డాక్టర్‌ని గాని కలవడం మంచిది.